రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకునినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఎవరి గర్భంలో ఉన్నారని రాయబడింది ఇక్కడ 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవి గారు ఎవరో తెలుసా అండి? లేవి గారు ఎవరు? యాకోబు గారి కుమారుడు. యాకోబు గారు ఎవరు కుమారుడు? ఇస్సాకు గారి కుమారుడు. ఇస్సాకు గారు ఎవరు కుమారుడు? అబ్రహాం. అంటే అబ్రహాము గారు ఇస్సాకును కనాలి. ఇస్సాకును కన్నాక ఇస్సాకు గారు ఎవరిని కనాలి? యాకోబు గారిని కనాలి. యాకోబు గారిని కన్నాక యాకోబు గారు ఎవరిని కనాలి? లేవిని కనాలి. అప్పుడు కదా లేవి గారు బయటకు వస్తారు. కానీ ఇంకా లేవి గారు బయటికి రాలేదు. ఇంకా లేవి గారు భూమి మీదకి రాలేదు. భూమి మీదకి రాకముందే ఎవరి గర్భంలో ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాక 10వ వంతులను పుచ్చుకొనిన లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చెను. అదేంటండి, అబ్రహాము గారి ద్వారా లేవి కూడా ఏమి ఇచ్చారట? దశమాంశం. ఎలా ఇచ్చారు? పుట్టకుండా ఎలా ఇచ్చేశారు? పుట్టకుండా ఏ విధంగా ఇచ్చేశారు? అందుకే కిందన చెప్తున్నాడు చూడండి. ఎలాగనగా ఎలా ఇచ్చారంటే మెల్కీసెదెకు, మనం ఆదికాండం 14వ అధ్యాయంలో చదువుకుంటామండి. మెల్కీసెదెకుని అబ్రహాము గారు కలుస్తారు. అక్కడ ఆయన కలిసినప్పుడు ఏమంటున్నాడు? మెల్కీసెదెకు అతని పితరుణ్ణి కలుసుకునేటప్పుడు ఎవరు? లేవి గారి పితరుడు ఎవరు? లేవి గారి పితరుడు ఎవరండి? అబ్రహాము గారు. అబ్రహాము గారిని మెల్కీసెదెకు గారు కలుసుకున్నప్పుడు అబ్రహాము గారి గర్భంలో ఎవరున్నారని చెప్తున్నారు? లేవి తన పితరుని గర్భములో ఉండెను. అప్పటికి లేవి ఇంకా బయటికి రాలేదండి. లేవి గారు ఇంకా బయట పుట్టలేదు. అబ్రహాం గారు ఇస్సాకును కనాలి. ఇస్సాకు గారు యాకోబుని కనాలి. యాకోబు గారి నుండి ఎవరు రావాలి? లేవి గారు రావాలి. ఇవేవి జరగకుండానే లేవి గారు ఎవరి గర్భంలో ఉన్నారు? అబ్రహాము గారి గర్భంలో. అంటే పితరుని గర్భంలో ఉన్నారు. అంటే పితరుల గర్భంలో ఉంటామా మనం? ఉంటాము. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ తండ్రిలో నుండి వచ్చారు. మిమ్మల్ని కన్నా మీ తండ్రి అతని తండ్రిలో నుండి వచ్చారు. అతని తండ్రి వాళ్ళ తండ్రిలో నుండి వచ్చారు. అలా 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 వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళ పితరులు వస్తుంటారు మనకి. అలా ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఎవరు మనకు వస్తారు? ఆదాము గారు వస్తారు. అంటే మనం అంతా పితరుల గర్భంలో ఉన్నామా? తండ్రుల గర్భాల్లో ఉన్నామా లేదా? ఉన్నాము. అబ్రహాము గారు ఇంకా ఇస్సాకు గారిని కనాలి. ఇస్సాకు గారు యాకోబు గారిని కనాలి. యాకోబు గారు ఎవరిని కనాలి? లేవి గారిని కనాలి. ఇవేవి జరగక ముందే అబ్రహాము గారి ద్వారా లేవి గారు మెల్కీసెదెకు ఒక దశమాంశములు ఇచ్చారంటున్నారంటే లేవి గారు ఎవరి గర్భంలో ఉన్నారు? అబ్రహాము గారి గర్భంలో ఉన్నారు. అంటే పిల్లల్ని కనడంలో తండ్రుల పాత్ర కూడా ఉందా లేదా? ఉంది. ఇక్కడ ఎవరి గర్భంలో మనకు కనిపిస్తున్నారు? అబ్రహాము గారి గర్భంలో లేవి గారు కనిపిస్తున్నారు. అంటే దేవుడు పిల్లల్ని కనమనే బాధ్యత ఇద్దరికీ అప్పచెప్పాడు. ఆడపిల్ల పుట్టిందంటే కేవలం స్త్రీదే నేరం, స్త్రీదే తప్పని అనుకుంటున్నారు. కానీ పురుషుని ప్రమేయం లేకుండా, పురుషుని హస్తము లేకుండా ఆడపిల్ల బయటికి రాలేదు. ఎంతోమంది ఈరోజు ఆడపిల్లల్ని తక్కువగా చూస్తూ, చిన్న చూపుతో చూస్తూ వారిని గర్భంలో ఉన్నప్పుడే చంపేయాలని ఎందుకు అనుకుంటున్నారంటే వీళ్ళు మా వంశాన్ని నిలబెట్టలేరు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? పిల్లల్ని కనే పాత్ర స్త్రీకి అప్పచెప్పాడా? పురుషుడికి అప్పచెప్పాడా? ఇద్దరికీ అప్పచెప్పాడు. కానీ ఈరోజున్న మనుషులు ఏమనుకుంటున్నారంటే మా వంశాన్ని నిలబెట్టలేదు కనుక ఆడపిల్లని చంపేయాలి. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారండి. ఇది ఎంత తప్పు ప్రియులారా! అబ్బాయి అయితే కడుపు ఉంచాలట, అమ్మాయి అయితే కడుపు తీసేయాలట. ఎన్ని సంఘటనలు మనం చూడట్లేదండి సమాజంలో? ఎన్ని సంఘటనలు చూస్తున్నాం మనం? చెత్త కుప్పలో దొరికిన వాళ్ళు ఒకరు, కాలువలో దొరికిన ఆడపిల్ల ఒకరు. అందరూ ఆడపిల్లలే ప్రియులారా, మగపిల్లలు ఎక్కువ మంది కాదు, అందరూ ఆడపిల్లలే. పాపం ఎలకలు కొరికేసి కొంచెం ప్రాణంతో ఉంది ఆడపిల్ల. ఆ ఆడపిల్ల ప్రాణాన్ని ఎవరో ఒకరు చూసి కాపాడారు. పెద్ద పెద్ద కాలువల్లో దొరికిన వాళ్ళు ఒకరు.
ఏమండి నిజంగా ఆడ జన్మ అంత హీనమైనదా, అంత తక్కువైనదా? మనుషులు అలా చూస్తున్నారు, కానీ దేవుడు ఎంత స్థాయిలో చూశాడో చూసారా? ఈ భూమి మీదకి దేవుడు కోరుకున్నాడు అనేక మంది పిల్లలు కావాలని. అలా కావాలనుకున్నప్పుడు దేవుడు పురుషునితో పాటు ఎవరికి అప్పచెప్పాడో తెలుసా బాధ్యత? స్త్రీకి కూడా అప్పగించాడండి. స్త్రీకి కూడా దేవుడు అప్పగించాడంటే ఎంత పెద్ద పాత్ర ఇచ్చాడండి దేవుడు, ఎంత పెద్ద బాధ్యత ఇచ్చాడండి దేవుడు. కానీ ఆ బాధ్యతను ఎవరూ కూడా గుర్తించకుండా చిన్న చూపుతో చూస్తూ ప్రతి స్త్రీని కూడా బలి తీసుకుంటున్నారు. బలి తీసుకొని ఏం చేస్తున్నారు తెలుసా ప్రియులారా? నానాటికి ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే స్త్రీల మీద ఎన్నో అత్యాచారాలు కదండి. మన అందరికీ తెలుసు కోల్కత్తాలో జరిగినటువంటి సంఘటన. ఏమండి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక మనిషి మన కళ్ళెదురుగా ఏడుస్తుంటేనే మనం తట్టుకోలేం, అంతేనా? ఎవరైనా మీకు తెలియని వ్యక్తే, ఎవరో మీకు తెలియదు, కానీ అలా ఏడుస్తున్నారు అనుకోండి, మీరు చూస్తూ ఉండిపోతారా లేదా? అయ్యో ఎందుకు ఏడుస్తుంది? లేదా ఒక మనిషిని ఎవరో కొట్టేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? వెంటనే ఆపుతామా లేదా? అమ్మో చంపేస్తాడేమో అని చెప్పి ఆపడానికి ప్రయత్నం చేస్తామా లేదు? ఎవరైనా ఏడిస్తే తట్టుకోలేము, ఎవరైనా ఏదైనా బాధపడితే తట్టుకోలేము, ఎవరికైనా రక్తం వస్తుందంటే మనం తట్టుకోలేము, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తామే. అలాంటిది ఎదురుగా ఉన్న మనిషి ఏడుస్తూ ఆ మనిషికి రక్తం వస్తున్నా సరే అవతల వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా అత్యాచారం చేశారంటే వాళ్ళకి కనీసంలో కనీసమైన మంచితనం ఉందా? లేదంటే వాళ్ళ మనసులో ఏముందో తెలుసా? ఏం నాటుకుపోయిందో తెలుసా? స్త్రీ అంటే చాలా చాలా చులకన స్వభావం ఉంది కనుక అలా చేశారు. లేదు ఈమె స్త్రీ గనక గౌరవించాలి అనే గనక ఒక మర్యాద గనక ఉంటే అలా చేయరండి ఎవరు. మనుషులందరిలో కూడా ఉన్న స్వభావం ఏంటో తెలుసా? వీళ్ళు ఆడవాళ్ళు కదా, వీళ్ళు స్త్రీలు కదా, వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు ఏం చేయగలరులే, స్త్రీయే కదా. అలాంటి స్వభావం ఉండబట్టి అంత కిరాతకంగా చంపారు వాళ్ళని. లేకపోతే గౌరవం ఉంటే మర్యాద ఉంటే అలా చేస్తారా? చెయ్యేస్తారా? ఒంటి మీద చెయ్యేస్తారా కనీసం? ఎందుకో తెలుసా? సమాజంలో ఉన్న మనుషుల మధ్య స్త్రీ జాతి పట్ల అసలు గౌరవమే లేదు. బస్సుల మీద రాస్తారు స్త్రీలను గౌరవించండి. ఏది గౌరవం దక్కుతుందా? నిజంగా ఇంటి నుండి సమాజంలో ఉన్న ఏ ప్రాంతం వరకైనా గౌరవం లేదు. స్త్రీకి ఇంట్లోని గౌరవం లేదు, సమాజంలో కూడా గౌరవం లేదండి. ఇంట్లో గౌరవించేస్తున్నాను అనుకున్నారా? స్త్రీలు ఎవరు బయటికి చెప్పరు, కానీ ఇంట్లో వాళ్ళకి ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు, ఎన్నో నిందలు. అదే బయటికి వెళ్ళిందంటే బయటికి వెళ్ళిన ప్రతి స్త్రీని పురుషులందరూ బాగా చూస్తారండి. కొంచెం అందంగా ఉన్న అమ్మాయి ఎలా నడిచెళ్ళింది అనుకోండి, అబ్బాయిలు ఎలా చూస్తారు చెప్పండి? తలదించుకొని మౌనంగా నడిచెళ్ళిపోయిందని ఊరుకుంటారా? మౌనంగా నడిచెళ్ళిపోతున్న అమ్మాయి మీద కూడా కామెంట్లు చేస్తుంటారు, కామెంట్లు చేసి మాట్లాడుతుంటారు. వెళ్ళిపోతున్న వారిని కూడా ఊరుకోరు. ప్రియులారా, సమాజంలో మంచి స్వభావం లేదు. అవసరమైతే కోరిక తీర్చుకోవడానికి అనుకుంటున్నారు, లేకపోతే తక్కువ స్వభావంతోనే చూడాలి అనుకుంటున్నారు తప్ప వీళ్ళు స్త్రీలు కదా, దేవుడు మాతో పాటు వీళ్ళకి కూడా బాధ్యత అప్పచెప్పాడు కదా, వీళ్ళని కూడా మేము గౌరవించాలి కదా అని ఎవరూ ఆలోచించట్లేదు. ఇలా ఆలోచించట్లేదంటే కారణం ఏంటో తెలుసా? ఎవరు వాళ్ళకి చెప్పట్లేదు. చిన్నప్పటి నుండే ఎవరు చెప్పట్లేదండి. చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు వారికి చెప్పుంటే సమాజంలో స్త్రీలను అందరూ గౌరవించేవారే. ఎవరు చెప్పకపోబట్టే ఏం చేస్తున్నారో తెలుసా అండి? అందరూ కూడా స్త్రీలను చిన్న చూపు చూస్తున్నారు. కానీ దేవుడు ఎంత పెద్ద బాధ్యత ఇచ్చాడో తెలుసా? 9 మాసాలు తన హస్తములు తల్లి గర్భంలో పెట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడే నిర్మిస్తాడంటండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము కలుగు చేశాను అంటే తల్లి గర్భంలో మనం ఉండేటప్పుడు మనకు అవయవాలన్నీ వచ్చాయంటే ఎవరిచ్చారు? అవి దేవుడే చేశాడు. డైరెక్ట్గా తల్లి గర్భంలోనికే దేవుని హస్తములు వెళ్ళి చేస్తున్నాయంటే తల్లి ఎంత ధన్యత అండి, తల్లి గర్భం ఎంత ధన్యతను పొందుకుంది. నిజంగా దేవుడు అంత గొప్ప బాధ్యత స్త్రీకి ఇస్తే ఈరోజున్న సమాజం ఎలా చూస్తుందో చూడండి. కానీ మనం ఎప్పుడూ నిరాశపడకూడదు. నేను ఆడదానిగా పుట్టాను కదా, నాది ఆడ జన్మ కదా, ఏంటి ఇలాగే తక్కువగా చూస్తారా? ఇంట్లో భర్త మొదలుకొని సమాజంలో ఉన్న మనుషులందరూ ఇలాగే ఈ విధంగానే తక్కువగా చూస్తారా అని చెప్పి ఎంతోమంది స్త్రీలు మనస్తాపానికి గురై ప్రాణాలు కూడా తీసుకున్నవారు ఉన్నారు తెలుసా?
మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు ఈ భూమి మీదకి రావాల్సిన ఒక బిడ్డని భూమి మీదకి రప్పించడానికి పురుషుడు ఆత్మను పంపించడానికి సహాయం చేస్తే, స్త్రీ శరీరాన్ని ఇచ్చి బిడ్డను బయటికి తీసుకురావడానికి సహాయం చేస్తుంది. ఎంత గొప్ప బాధ్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడని మనం గర్వపడాలండి. దేవుడు తన పని చేయడానికి మనల్ని పుట్టించాడు. తన సంకల్పంలో ఉన్నటువంటి ఉద్దేశాలు నెరవేర్చడానికి పుట్టించాడు. అంతే తప్ప ఏ కారణము లేకుండా దేవుడు పుట్టించలేదు. స్కానింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి? స్కానింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి అబ్బాయా అయితే అమ్మాయా, అబ్బాయి అయితే ప్లస్ అట, అమ్మాయి అయితే మైనస్ అట, అబ్బాయి అయితే ప్లస్ అట, అమ్మాయి అయితే మైనస్ అట. స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే, అబ్బాయి అయితే ఉంచేద్దాం, అమ్మాయి అయితే తీసేద్దాం, వద్దులే, ముందు ఆడపిల్లే కదా, తర్వాత కూడా అంటే చూడండి, ఏదో ఒక గడ్డి పరకం తీసి పడేస్తాం చూసాం మనం, అలాగా ఆ ప్రాణం చంపేస్తున్నారు. ఏమంటే ఒక ప్రాణం తీయడం ఎంత నేరం అండి? మనలాంటి ఒక వ్యక్తి, మన ఎదురుగా ఉన్న వ్యక్తి మనల్ని చంపేయడానికి వస్తే మనం ఎంత బాధపడతాం? అలాంటి ఒక ప్రాణం తీయడం ఎంత నేరం? కడుపులో ఉన్నప్పుడే పిల్లల ప్రాణాలు తీసేస్తున్నారంటే, ఆ ప్రాణం చంపేస్తున్నారు అంటే ఎంత పెద్ద నేరం చేస్తున్నారో ఆలోచించండి, ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో ఆలోచించండి. కానీ దేవుడు నిజంగా గర్భంలో నిజంగా ఎలా రూపిస్తున్నాడు పిల్లల్ని, ఎలా చేస్తున్నాడు ఒకసారి మనం బైబిల్లో చూస్తే, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎవరిని నిర్మిస్తున్నారు? తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భంలో ఎవరు మనల్ని నిర్మిస్తున్నారు? దేవుడు. ఇంకా ఏమంటున్నాడు? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుడుతున్నాయి. ఏం పుడుతున్నాయటండి? భయము ఆశ్చర్యం దేనికి పుడుతున్నాయి? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా. తల్లి గర్భంలో దేవుడు బిడ్డని కలుగు చేస్తాడు కదండి, అవయవాల నిర్మాణం చేస్తుంటాడు కదా. ఆ అవయవ నిర్మాణం చేసే విధానాన్ని చూస్తే మనకి ఏం కలుగుతుందట? నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయం వస్తుందటండి. అంటే దేవుడు అలా కలుగు చేస్తాడా గర్భంలో పిల్లల్ని? ఇంకా ఏం పుడుతుందట? ఆశ్చర్యం. ఏంటి దేవుడు ఇలా చేశాడు, ఇంత గొప్పగా చేశాడేంటి తల్లి గర్భంలో బిడ్డని, ఇంత బాగా దేవుడు చేశాడేంటి అని భయము ఆశ్చర్యము పుడుతుందండి. స్కానింగ్ మిషన్లో చూసి అది తెలుసుకోవాలి మనం. ఎలా బిడ్డ ఎదుగుతున్నాడు లోపల, ఎలా నీటిలో 9 మాసాలు ఎలా ఉండగలుగుతున్నాడండి? ఒక బకెట్ నీటిలో పిల్లల్ని పెట్టేస్తే బతుకుతారా వాళ్ళు? పెద్ద స్విమ్మింగ్ పూల్లో పిల్లల్ని పడేస్తే బతుకుతారా వాళ్ళు? ఊపిరి అడగ చచ్చిపోతారే. మరి 9 మాసాలు ఎలా నీటిలో ఉన్నారు? ఎవరు ప్రాణాలతో ఉంచారు? ఎవరు గాలిచ్చారు? ఎవరు నీళ్ళిచ్చారు? అందరూ అనుకుంటారు తల్లి ఆహారం తింటుంది కనుక బలంగా ఉన్నారని. కానీ ప్రియులారా, ఆ బిడ్డ నీటిలో 9 నెలలు బ్రతికే ఉన్నాడంటే అవయవ నిర్మాణం ఎలా జరుగుతుంది? ఎవరి హస్తాలు ఎలా చేస్తున్నాయి? దేవుని హస్తాలు. అది తెలుసుకోవాలి మనిషి. ఏంటి ఇంత ఆశ్చర్యమా? చెయ్యి ఎలాగ వచ్చేస్తుంది ఏంటి? కాలు ఎలా వచ్చేస్తుంది ఏంటి? ఎక్కడి నుండి వచ్చేస్తుంది? ఎవరు చేసేస్తున్నారు? గుండె ఎలా వచ్చేస్తుంది? ఎలా వస్తుంది? ఊపిరితిత్తులు ఎలా వస్తున్నాయి? మెదడు ఎలా వస్తుంది? ఎలా ఎదుగుతుంది? కళ్ళు ఎలా వస్తున్నాయని చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుందట. స్కానింగ్ మిషన్ చూసి మనిషి అది తెలుసుకోవాలి, ఇంత గొప్పగా దేవుడు చేస్తున్నాడా అని తెలుసుకోవాలి తప్ప ఇది ఆడపిల్ల గనక చంపేయాలి, మగపిల్లడు గనక బ్రతికించాలని చూడకూడదు. ఎప్పుడు ఆ విధంగా ఎప్పుడు ఆలోచించకూడదు. దేవుడు మనల్ని కలుగు చేసిన విధానం చూస్తుంటే మనకు ఆశ్చర్యం భయము కలుగుతుందటండి. కానీ మనుషులకు అసలు భయం ఉందా? దేవుడు 9 మాసాలు తల్లి గర్భంలో దేవుడే సహాయం చేసి నిర్మించినటువంటి రూపించినటువంటి ఆ రూపాన్ని బయటకు వచ్చిన తర్వాత మనుషులు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఇలా ఎంతకాలం చంపుతారు చెప్పండి? ఎంతకాలం ఇలా చంపుకుంటూనే వెళ్తారు? ఎంతకాలం ఇలా అఘాయిత్యాలు అత్యాచారాలు చేసుకుంటూనే వెళ్తారు? మనుషులకి ఏ ఒక్కరు కూడా చెప్పలేదండి ఇంతవరకు. చెప్పకపోబట్టే కేవలం స్త్రీ దీనికి మాత్రమే అవసరం అనుకుంటున్నారు, ఇంకా దేనికి అవసరం లేదనుకుంటున్నారు. ఎందుకు స్త్రీని దేవుడు పుట్టించాడో తెలుసుకోలేకపోతున్నారు.
స్త్రీని ఎంత గౌరవించాలో కూడా తెలుసుకోలేకపోతున్నారు. కనుక మనమంతా దేవుడి పని చేయడానికి పుట్టాం. దేవుడు తన సంకల్పంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం నెరవేర్చడానికి మనకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఇచ్చాడు ఆయన. ఆ పాత్రతో మనం ముందుకెళ్తూ దేవుని పనిలో కొనసాగాలి. అలా వెళ్ళినప్పుడే దేవుడు మనల్ని చూసి ఏం చేశాడో తెలుసా? ఆనందపడతాడు. అందుకే ఒక స్త్రీ ఏం చేసిందో చూడండి బైబిల్లో, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం చూడండి. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈమె ఎవరో తెలుసా అండి? యొప్పే అనే ప్రాంతంలో తబితా అనే ఒక శిష్యురాలు. ఈమె భాషాంతరమున ఈమె పేరుకి దోర్కా అని అర్థం. ఆమె ఏమేం చేశారటండి? సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసిందట. ఎలా చేశారు? బహుగా. అంటే స్త్రీని దేవుడు ఏ కార్యాలు చేయడానికి, ఏ క్రియలు చేయడానికి పుట్టించాడు? సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? సత్ అంటే ఏంటి? వాక్యం. క్రియలు అంటే పనులు. అంటే వాక్యపు పనులు చేయడానికే మనము పుట్టాము. ఆమె ఏం చేసిందట? అవే చేసింది. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. బహుగా చేసింది. సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసింది. ఇంకా అలా చేసిన తర్వాత ఏమైంది? ఆ దినములు ఏంది? ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకున్నటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని వచ్చిరి. అప్పుడు అందరూ ఏం చేస్తున్నారట? దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపించి ఏడుస్తున్నారు. అప్పుడు ఏడుస్తున్నప్పుడు అమ్మ నువ్వు లే అని పేతురు గారు చెప్పగానే ఆమె ఏం చేసింది? లేచి కూర్చుంది. అంటే ఆమె అందరికీ సహాయం చేసింది, ధర్మకార్యాలు చేసిందండి, ఎన్నో సత్క్రియలు చేసింది. అంటే దేవుడు స్త్రీని ఎందుకు పుట్టించాడు అంటే ధర్మకార్యాలు సత్క్రియలు చేయడానికి మనల్ని పుట్టించాడు. ఒక మదర్ తెరీసా, ఆమె ఎన్ని మంచి పనులు చేశారండి. రోగుల్ని చేతులతో ముట్టుకున్నారు, అవునా? ఆమె ఎంతోమందికి ఎన్నో సేవలు చేశారు. సేవలు చేసి ఆమె అన్నమాట ఏంటో తెలుసా? మీరు ఇలా ఎందుకు సేవలు చేస్తున్నారంటే నేను ప్రతి మనిషిలో యేసుక్రీస్తుని చూశాను. అంటే ఒక స్త్రీ తలుచుకుంటే ఎన్ని సేవలు చేయగలదా? సత్క్రియలు ఇన్ని బహుగా చేయగలదా? చేయగలదు ప్రియులారా. అలా చేయడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. అదే మన జన్మకి కారణం. ఏ పని లేకుండా, ఏ కారణం లేకుండా మనం పుట్టేలేదండి. సత్క్రియలు చేయడానికే పుట్టాం, దేవుని పనులు చేయడానికి పుట్టాం. ఇంకా కొంతమంది స్త్రీలు ఏం చేశారు చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డాయి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా ఎవరి కోసం తెలుసా? ఆ స్త్రీలు, పురుషుల కోసం కాదు, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ ఏ పనిలో ఉన్నారటండి? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ఏ పనిలో ప్రయాసపడ్డారు? సువార్త పనిలో. అంటే స్త్రీలు ఏ పనిలో ప్రయాసపడాలి? సువార్త పనిలో. సొంత పనిలో కాదు. ఏ పనిలో? సువార్త పనిలో ప్రయాసపడాలి. నిజంగా స్త్రీలు ఎంత ప్రయాసపడతారు? ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎంత ప్రయాసపడతారండి. ఉదయాన్నే లేచిపోతారు, క్యారేజీలు కట్టేస్తారు, అవునా? భర్తను ఆఫీస్కి పంపిస్తారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, ఇంట్లో పనులు చూస్తారు, బట్టలు చూస్తారు, గిన్నెలు తోముతారు, అవునా? ఇల్లు సర్దుతారు. ఎన్ని పనులు, బట్టలు ఆరబెడతారు, అవన్నీ తీసుకొస్తారు, మడత పెడతారు, అవన్నీ సర్దుతారు. ఎన్ని పనులు చేస్తారండి, ఎంతగా ప్రయాసపడతారు. అది కూడా దేవుడిచ్చిన బాధ్యతే. కానీ ఇంకా మనం దేనిలో ప్రయాసపడాలని చెప్తున్నాడు? సువార్త పనిలో.
సువార్త పనిలో ప్రయాసపడుతున్నాం మనం. ప్రయాసపడినంతగా సువార్త పని చేస్తున్నామా? అలా చేసినప్పుడే మన పేర్లు ఎక్కడ రాయబడతాయి అంటున్నాడు. అలా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డాయి. ఏమంటే మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి అంటున్నాడు దేవుడు? జీవ గ్రంథం గిన్నిస్ బుక్లోనో లేదా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనో అక్కడ కాదు, అక్కడ రాయబడ్డం కాదు. ఎక్కడ అంటే జీవగ్రంథంలో రాయబడ్డాయా? జీవగ్రంథంలోనే రాయబడితే ఎప్పుడు? ఏ పనిలో ప్రయాసపడినప్పుడు? సువార్త పనిలో ప్రయాసపడడానికి దేవుడు స్త్రీకి జన్మనిచ్చాడు. కానీ ఈరోజు స్త్రీలు కూడా ఎంతోమంది ఈ విషయం తెలియక వారి జీవితాలన్నీ కూడా వాళ్ళ పనుల కోసమే ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ సొంత పనుల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప దేవుడు మమ్మల్ని ఎందుకు పుట్టించాడు, మేము ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామనే ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదు ప్రియులారా. కనుక మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాం, ఎందుకు అందరూ చంపేయాలనుకుంటున్నారు తెలుసా? ఈ విషయం తెలియక అందరూ చంపేయాలనుకుంటున్నారు. అబ్బాయి అయితే కడుపు ఎందుకు కొయ్యకూడదు అనుకుంటున్నారో, అమ్మాయి అయితే ఎందుకు కొయ్యాలనుకుంటున్నారో తెలుసా? స్త్రీ జన్మ పరమార్థం తెలుసుకోకే. అలా తెలుసుకుంటే ఖచ్చితంగా ఏ ఒక్కరు ఎవరిని చంపేవారు కాదండి. కనుక మనమైనా తెలుసుకుని ఇతరులకి చెప్పాలి. మనం ఎందుకు పుట్టాము అంటే సువార్త పనిలో ప్రయాసపడటానికి, బహుగా సత్క్రియలు చేయాలి. మన జీవితం ముగిసిపోయేలోపు మనం ఏం చేయాలో తెలుసా? బహుగా చేయాలి. యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 33.5 సంవత్సరాలు బ్రతికారు కదా. 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు యేసుక్రీస్తు వారు ఎదుట ఎంతోమంది స్త్రీలు వచ్చారు, ఎంతోమంది స్త్రీలు వాక్యం వినడానికి వచ్చారు. ఎంతోమంది స్త్రీలతో యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భం కూడా మనం చూస్తాం. ఒక వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ, ఆమెతో ఎలా మాట్లాడారు యేసుక్రీస్తు వారు? అమ్మా అన్నాడు. ఇక ఒక ఆమె యేసుక్రీస్తు వారి వెనక నుండి రక్తస్రావం గల స్త్రీ, ఆమె నేను ఈయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతానని అనుకుంటుంది, అలాగే ముడుతుంది. ఆమె